आनंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय। ఆయన మాస్టర్ గారిని ఒక భక్తుడు అడుగుతూ ఉన్నారు, గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు సాయి. అలా ఒకసారి ఒకని గురువుగా నమ్మాక వారి పట్ల మనం విశ్వాసం చదివితే ఏం చేయాలి? గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు సాయి. అలా ఒకసారి ఒకని గురువుగా నమ్మాక వారి పట్ల మనం విశ్వాసం చదివితే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, నిజమైన విశ్వాసం 2 రకాలు. శ్రీ సాయిలాగా మనకు అనుక్షణము తమ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వలను నిరూపించే సద్గురువు పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. నిజమైన విశ్వాసం 2 రకాలు అని మాస్టర్ గారు అంటున్నారు. బాబాలాగా మనకి అనుక్షణము తమ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వాలను నిరూపించే సద్గురువు పట్ల ఎవరి పట్ల విశ్వాసం సడులుతుంది అంటే, మామూలుగా ఏదో మాటలతో నమ్మించేవాళ్ళు, లేకపోతే పూర్ణత్వం చెందకుండానే గురువులుగా ప్రకటమయ్యేవాళ్ళు ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళు మాటలు చెప్పగలరు కానీ బాబాలాగా ప్రతి జీవులోనూ తానే ఉన్నానని అనుభవం ఇవ్వరు. అమ్మ నువ్వు పెట్టిన రొట్టెతో నా ప్రాణం కుదురుబడింది అని అనలేరు. ఒరే నన్ను తీసుకొచ్చి అక్కడ కట్టేశారా, కషాయవాడి ముంగిట్లో కట్టేశారని చెప్పి కోడిదూడను కట్టేస్తే అది బాబానే కట్టేసినట్టుగా చెప్పలేరు. అంటే ఏంటి? అన్ని జీవుల్లోనూ ఆయన తప్పించి అన్యంగా లేరు. అలాగే సర్వవ్యాపకత సర్వజ్ఞత, ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నా కానీ తెలుసుకోవడం తెలియగా, అట్లాంటి ఎవరైతే అలాంటి స్థితిలో ఉంటారో అలాంటి స్థితిని ప్రకటన చేస్తూ ఉంటారో, అంటే మనకు అనుక్షణము కూడా తమ సర్వజ్ఞత అలాగే సర్వవ్యాపకత, అంటే అంతటా వ్యాపించి ఉండి అన్ని జీవుల్లోనూ మనం చూసే ప్రతి దానిలోనూ మనతో కలిపి అట్లా ఉండి నిరూపించే సద్గురువుల పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. అందుకే రమణ మహర్షి అటువంటి గురువుని ఆశ్రయించిన భక్తుని పులినోట చిక్కిన వేటతో పోలుస్తారు. అంటే ఏంటట, ఒక్కసారి అలాంటి గురువు పట్ల కనుక మనకి భక్తి కలిగి ఆయన ఆశ్రయించామంటే మన పరిస్థితి ఎలాంటిదంటే పులినోటి చిక్కిన వేట, వదలదు కదా, గట్టిగా పట్టేసుకుంటుంది. అంటే అలాంటి గురువుని పట్టుకుంటే ఆయన విశ్వాసం నుంచి సడలడం అనేది ఉండదు. బాబా నుంచి ఎప్పుడు సడలుతాం అంటే, అసలు ఆయన గురించి ఏమీ తెలియకుండా ఊరికేదో గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నాం, వాడేదో చెప్పారు, కొబ్బరికాయ కొట్టాం, పూజ చేసుకుంటే మంచిదన్నారు, అంతవరకే తెలుసుకున్నాం అనుకోండి. ఆయన సర్వజ్ఞత కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, మనమేం అడుగుతూ ఉన్నాం, ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గం ఏంటి, మన జీవితంలో ఆయన పట్టుకున్న తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, అలా కాకుండా కేవలం మనం ఏదో అది చేస్తే మంచిది అన్నారండి, ఇది ఏదో మాకు ఇబ్బందిలో ఉన్నాను పట్టుకున్నామండి అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మనం అనుకున్న కోరిక తీరితే పట్టుకుంటాం, లేకపోతే విశ్వాసం సడలిపోతుంది. రెండోది ఒకటి తీరింది, రెండోది తిరగకపోతే మళ్ళీ అదే స్థితి వస్తుంది. అలా కాదు, బాబాని పట్టుకుని ఉంటే మన జీవితాన్నే మారుస్తారు అనే విషయం మనకి అర్థం కాలేదనుకోండి, ఎప్పుడు కూడా మన విశ్వాసం మనకు తీరే కోరికల పైన ఒకటి తీరకపోతే విశ్వాసం సడలిపోతుంది. అట్లా కాదు, ఆయన సర్వజ్ఞత సర్వవ్యాపకత, మన ఉనికికి కారణం ఆయనే, ఆయన వల్లే మనం ఇలా ఉన్నాం అనే విషయం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనలో జరిగే క్రియ అంతా ఆయన చైతన్యం వల్లే. అది మనం గుర్తించినా గుర్తించకపోయినా, ఆయన పూజించినా పూజించకపోయినా అనుభవిస్తూనే ఉంటాడు. కనుక అలా ఉన్న వాళ్ళ పట్ల మన విశ్వాసం సడలటం ఉండదు. అలా కాకుండా కాని వాళ్ళ పట్ల విశ్వాసం సడలుతుంది. అందుకే ఏమంటున్నారు భగవాను, మాస్టర్ చెప్తున్నది, అలాంటి గురువుని ఆశ్రయించిన శిష్యుడిని ఒక పులి నోట చిక్కిన వేటలాగా, అది కనుక వేటాడి పట్టుకుందంటే దాని నోటితో వదిలే పనే ఉండదు అనమాట. అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. పోనీ అలాంటి గురువు ఏదో మనకి జీవితంలో ఏదైనా లభిస్తుంది, కానీ ఒక మహనీయుడి, ఒక సత్పురుషుడి దర్శనం లభించడం దుర్లభం అన్నారు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా అవ్వచ్చు, ఎంత స్థితిమంతులమైనా అవ్వచ్చు, లేకపోతే ఎంత పేరు ప్రఖ్యాతులనే గడించవచ్చు కాక. అందుకే చూడండి, చాలా మందికి అలా ఉన్నవాడన ఎవరికి గురువుని ఆశ్రయించినట్టు కానీ, లేకపోతే వాళ్ళ గురించి చెప్పుకునే స్థితి కూడా ఉండదు. అందుకని అన్నిటికంటే జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే, అన్నిటికంటే కష్టం ఏంటంటే ఒక మహనీయుడి దర్శనం లభించడం. ఎందుకని? వారి ఒక్క దర్శనంతోటే మన జన్మలు మారిపోతాయి. ఇప్పుడు పూర్ణానంద స్వామి ఏమన్నారు, నా పాదాలు ప్రత్యక్షంగా తాకిన వాడికి 3 జన్మల కంటే ఎక్కువ ఉండవు అన్నారు. అంటే ఏంటి? అలాంటి పవిత్రత, అలాంటి సన్నిధి యొక్క ప్రభావం చేత అన్ని దహించుకుపోతాయి. మరి అలాంటి మహనీయుడి దర్శనం ఊరికి డబ్బులు పెట్టే, ఏమంటే నా దగ్గర $10,000 ఉన్నాయి కట్టేస్తాను ఇస్తాడా దర్శనం అంటే, అట్లాంటివి ఉండవు. అలాంటి మహనీయుడే దొరకడు. ఏమంటే నా దగ్గర డబ్బులు నేను వెళ్ళి చూడాలనుకుంటున్నా, ఎవరైనా ఉన్నారా అంటే, బాబా లాంటి మహనీయుడు ఎక్కడ దొరుకుతారు, స్వామీజీ అంటే ఎక్కడ దొరుకుతారు?
అందుకని అన్నిటికంటే కూడా కష్టమైంది, దుర్లభం. అందుకని అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. వారి నిర్దిష్టమైన జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. బాబా గురించి మనం చేతితో చదివే కొద్దీ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటారు. ఇంతటి మహనీయుడు ఇంత ఆచరణతో ఉన్నారా అని. ఆ బాబా ఏం ఆచరించలేదండి అనేవాళ్ళు, తెలియని వాడు మాట్లాడుతూ ఉంటారు. ఆయనలాగా ఆచరించిన వాడు అంటే గురువుని ఎలా సేవించాలో శిష్యుడిగా చూస్తే ఆయనలాగా మళ్ళీ ఎవరు కనపడరు. మళ్ళీ ఒక మామూలు వ్యక్తిలాగా చూసుకున్నా కానీ ఆయన ఆచరించి చూపినవి చూస్తే ఎక్కడ అహంకారం లేకుండా నిరాడంబరంగా అత్యంత సామాన్యంగా అంతటి పూర్ణుడై ఉండి పంచభూతాల తన ఆధీనంలో ఉండి కూడా కేవలం నేను భగవంతుని బానిసని మాత్రమే, ఇదంతా ఆయన కృప వల్లే అని. మనం కొంచెం ఉంటేనే ఎంతో అహంకారంగా ప్రవర్తిస్తాం. కానీ ఆయన ఎలా ఉంటున్నారు, అన్నీ ఆయన అయి ఉండి కూడా అంతా ఆయన దగ్గరే ఉన్నా కానీ మళ్ళీ అదే నిరాడంబరత, అదే వైరాగ్యం, అదే పవిత్రత. అందుకని వారి నిర్దిష్టమైన జీవిత విధానం. ఏమండి, సాయి దగ్గర ఏదో అనుమానాలు ఉన్నాయండి, ఆయన ఏదో చేశారంట అని ఎక్కడన్నా మనం వినగలుగుతామా? మొత్తం తెరిచిన పుస్తకం, తలుపులు లేని ఆ మసీదు, వాడబడిన మసీదులోనే జీవితం. వచ్చిన డబ్బంతా ఏమండి బాబా బ్యాంకులో దాచుకున్నారండి, లేకపోతే స్థలాలు కొన్నారండి అని చెప్పగలమా? లేదా ఏదో ఆక్రమించుకున్నారంట అండి అని. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, నిజమైన గురువులు కాని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వచ్చినవి మొత్తం మళ్ళీ దక్షిణంతా పనిచేయటం. ఆయన కొద్ది డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఎకరాల స్థలాలు కొనుక్కున్నారట. 80 ఎకరాలు, 90 ఎకరాలు, 100 ఎకరాలు. ఏది రోజుకి ₹2, ₹4 ఇస్తేనే. బాబా ఒక్కొక్కరికి ₹20 ఇచ్చేవారట, అంతకంటే ఎక్కువ కూడా పంచేవారు. అంటే మళ్ళీ వచ్చిన దక్షిణంతా కూడా సాయంత్రానికి మొత్తం పనిచేసి జోబులు ఖాళీ చేసుకొని ప్రశాంతంగా జోబులో బరువు లేదన్నంత హాయిగా ఉండేవారు. అంటే ఆయన జీవన విధానం. ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండేవారు, చక్కగా లేచి కూర్చొని సర్దుకొని కూర్చునేవారు. ఎంత ఆశ్చర్యం! అంటే ఆచరణ ఎలా ఉంటుంది అంటే, బాబా అలా చేశారు కదండి అందుకని మేము కూడా అలా చేసే తప్పేంటి అంటానికి అవకాశమే లేదు. బాబా మిమ్మల్ని పల్లకిలో ఊరేగించుకెళ్తాం, ప్రశ్నే లేదు, అందులో నేను ఎక్కే పనే లేదు అన్నారు. కానీ సాంప్రదాయం ప్రకారంగా గురు పాదుకల్ని పూజించే విధానాన్ని పెట్టారు. చూస్తే మనకి ఏ ఒక్కటి చూసినా గురువుకి అర్పించకుండా ఆయన తినదే లేదు. అందుకే అదే చెప్తున్నారు, నాకెవరైతే అర్పించకుండా తినరో వారికి నేను బానిసను అంటున్నారు. బాబా ఏం చెప్తున్నారో ప్రతి ఒక్కటి ఆయన ఆచరణలో చేసి చూపిస్తూ ఉన్నారు. అంటే అట్లాంటి వారి జీవిత విధానం గనక చూస్తే మనకి అసలు సంశయాలకే తావివ్వదు. ఒక్క చోట ఏదో క్వశ్చన్ మార్క్ ఉందండి, అది తెలియదండి బాబాయిలు ఎందుకు చేశారో, ఈ సంకటి ఎందుకు జరిగిందో అంటానికి ఉండదు. అందరికీ తెరిచిన పుస్తకం, ఏ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అన్నంతగా. లేదు గొప్ప వాళ్ళకే ప్రవేశం ఉందండి, లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు అంటానికి లేదు. ఆయనకి గొప్ప పేద అనేది ఉండదు, అందరూ ఆయన స్వరూపాలే. అయినప్పటికీ అజ్ఞానంతో అడిగినదల్లా వారు నెరవేర్చలేదని భక్తులు వారికి దూరం అవడం చూస్తూ ఉంటాం. మరి అంతటి గురువు పట్ల కూడా మనకి విశ్వాసం కలగపోవటానికి కారణం ఏంటి అంటే, కొంతమంది భక్తులు చూస్తూ ఉంటాం, మేము అడిగినవన్నీ ఇవ్వట్లేదండి, ఆయన మా కోరికలు తీర్చట్లేదని. ఎక్కడెక్కడి నుంచో అనుగ్రహం కోసం వస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్కడే ఉండి ఆయన దగ్గర డబ్బులు కొట్టేద్దామా, ప్రసాదాలు దాచేసుకుందామా, ప్రసాదాలు నైవేద్యాలు తీసుకెళ్ళిపోదామా అనే వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకని ఆయన అజ్ఞానంతో అడిగినదల్లా వారు నెరవేర్చలేదనే భక్తులు వారికి దూరం అవడము చూస్తూ ఉంటాం. అటువంటప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. మేము బాబాని నమ్ముతామండి, బాబాని విశ్వసిస్తామండి. అంటే ఏంటి విశ్వసించడం అంటే, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని విశ్వసిస్తామండి అన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతూ ఉన్నా అదే గుర్తు రావాలి. అప్పుడే కదా మనం విశ్వసించినట్టు. ఆయన ఉంటారంటండి, మేమేం పట్టించుకోండి, మేము మామూలుగానే మాట్లాడతాం, మేము మామూలుగానే వ్యవహరిస్తా ఉన్నాం అనుకోండి, అంటే మనం విశ్వసించినట్లే కదా. కాలుతుందని విశ్వసించాం కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం అగ్నిలో చేయబెట్టాం. ఎందుకని? అది మనం విశ్వసించాం, ఒకసారి అనుభవం కూడా ఉంది. కానీ ఇక్కడేమంటున్నాం, మీ బాబాని నమ్ముతామండి అంటున్నాం. మన నమ్మిక దేనికోసం? మనం అడిగిందల్లా ఆయన నెరవేర్చారనే ఆశతోటి చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, అట్లా నెరవేర్చినప్పుడేమో భక్తులు దూరం అవడం చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. ఆయన్ని పట్టుకొని పూజ చేస్తే, అమ్మవారిని పట్టుకొని పూజ చేస్తే ఏదో వస్తుందని, అయ్యవారిని పట్టుకొని పూజ చేస్తే ఏదో వస్తుందని, ఇట్లా ప్రతిదానికి ప్రతిఫలం ఆశించి ఆయన పట్టుకొని చేస్తే ఆశను వహిస్తున్నాం. కానీ ఆయన పట్ల
విశ్వాసాన్ని వహించట్లేదు. ఒరే నువ్వు సత్యాన్ని అంటిపెట్టుకో, నేనెప్పుడు నీతోనే ఉంటాను. దాన్ని విశ్వసించి సత్యాన్ని అంటిపెట్టుకొని సత్యమైన జీవన మార్గాన్ని చేస్తూ ఉంటే ఆయన మన వెంట ఉంటాను. దాన్ని విశ్వసించాం. మనం విశ్వసించడం అంటే ఏమనుకుంటున్నాం? మనం అనుకున్నది ఆయన తీర్చితే ఆయన నమ్మాం. ఆయన ఉన్నారండి, మీరే కనుక ఉంటే అనే ప్రశ్న ప్రతిసారి ఆయన ఉనికి ప్రశ్నిస్తూనే ఉంటారంటారు మహర్షి గారు. ఎప్పుడు ఏది కష్టం వచ్చినా ఒకసారి తీర్చి రెండోసారి తీర్చకపోతే మీరు కనుక మహాత్ములైతే, బాబా చెప్పిలో చూస్తూ ఉంటాం. తల్లి ప్రార్థిస్తూ ఉంది, మీరు కనుక మహాత్ములైతే నా బిడ్డ తిరిగి రావాలి అనుకుంటుందట. మహాత్ములు కాదా? మళ్ళీ ప్రశ్నే, ఇది తీర్చారు, మళ్ళీ ఇంకోసారి వస్తే మళ్ళీ అదే, మీరే గనక మహాత్ములైతే, మీకే గనక తెలుస్తూ ఉంటే. అంటే ప్రతిసారి వారి ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకని మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించామా, ఆశ వహించామా? విశ్వాసాన్ని వహిస్తే ఆయన ఏమంటున్నారు, ఒరే మీరు చిన్న చిన్నవి కోరుతున్నారు. ఇప్పుడు స్వామీజీ చెప్పినా, మాస్టర్ గారు చెప్పినా, బాబా చెప్పినా, మిమ్మల్ని నా అంతటి వాళ్ళుగా చేయాలని నేను వచ్చాను. జ్ఞానపు రాసులు కుప్పలు కుప్పలుగా పోసుకొని ఉన్నాను. మనం ఏమంటున్నాం, బాబా ధనపు రాసులు కావాలి, జ్ఞానపు రాసులు మాకు వద్దు అంటున్నాం. ఆనందాన్ని పంచడానికి వచ్చానంటున్నాం, దానికంటే మనం సుఖాలు అడుగుతున్నాం. ఈ వ్యత్యాసం తెలియనంతసేపు ఏముంటుంది ఆయన పట్ల ఆశ. అంటే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండే స్థితిని ఇవ్వటానికి ఆయన వస్తే, దానికోసం కాకుండా మనం ఎన్ని పొందినా కానీ లేని సంతోషం కోసమే మనం ప్రయత్నం చేస్తూ అవి అడుగుతూ ఉంటాం. అవి నెరవేర్చలేదని మళ్ళీ ఆయన నుంచి దూరం అవుతూ ఉంటాం, విశ్వాసం చడలి. అందుకని మనం విశ్వాసాన్ని వహించే బదులు ఆశని వహించామని అర్థం. మన పూర్వజన్మలోని ధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందల్లా ఆయన నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి అధర్మాత్ముడు కావాలి. చూడండి ఎంత గట్టిగా చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే ఏంటి, మనం అడిగేశాం, మన జీవితంలో మనం చేసుకున్న కర్మలను అనుసరించి మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. ఏవైనా మనకు వచ్చే కష్ట సుఖాలు కానివ్వండి, సిరి సంపదలు కానివ్వండి, మిగిలినవి ఏవైనా. ఇప్పుడు మనం గురుక్షేత్రంలో చూస్తాం, బాగా విద్యావంతుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా ఉన్నవాడు తర్వాత వాడి జన్మలో ఏమైతే మేలు పశువు అయ్యాడో ఏదో అయ్యాడు. అంటే ఏంటి, విద్యాదానం ఏమి చేయలేదు, మనం చేసుకున్న వాటిని బట్టే. ఇప్పుడు మనం ప్రతిదానికి ప్రతిఫలాన్ని ఆశించే చేస్తూ ఉన్నాం అనుకోండి, తర్వాత జన్మలు ఎలా వస్తే మనకి తెలియదు. తెలుసో తెలియకో మనం గతంలో చేసుకున్న దానివల్ల ఇలాంటి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు తెలుసుకుంటూ కూడా మనం ఏం చేయకపోతే మనకి ఏమవుతుందంటే తర్వాత ఏమవుతుంది, మనం ఇన్ని తెలుసుకున్నా కానీ మనం దాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళం అవుతున్నాం. అందుకని మనకి ఏవి ప్రాప్తించినా మనం గతంలో చేసుకున్నటువంటి ధర్మాలు, మనం ధర్మాన్ని చేసామా, అధర్మం చేసామా, పుణ్యం చేసామా, పాపం చేసామా, వాటి నుంచి మనకి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అట్లా వచ్చే ఫలితాల్ని మనం బాబాని పట్టుకున్నాం కాబట్టి ఆయన అన్నిటినీ రద్దు చేసేసి మనం అనుకున్నట్టుగా తీర్చాలి అని మనం ప్రార్థిస్తూ, ఆయన తీర్చకపోతే విశ్వాసం సడలిపోతూ ఉంది. కానీ మనం ఎట్లా పడితే అట్లా చేసేసి మనకి ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కనుక మాస్టర్ గారు అంటున్నారు, ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి అధర్మాత్ముడు కావాలి. ఎవరినో గతంలో అనేక రకాలుగా హింస పెట్టామో, ఇంకోటి చేశామో, అది మనకి ఇప్పుడు దాని ప్రతిఫలం ఎదురవుతూ ఉన్నప్పుడు నాకు మాత్రం అట్లా ఉండకూడదు, నేను మిమ్మల్ని పట్టుకున్నాను కదా, నాకు మొత్తం అంతా ఆనందంగానే ఉండాలి. మనం ఏమడుగుతున్నాం, అలా ప్రవర్తించకుండా ఉండేట్లుగా చేయమని అడగట్లా, వచ్చిన కష్టాన్ని తొలగించమనే అంటున్నాం. మరి తప్పు చేసి తప్పుకు శిక్షణ కనుక మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు తొలగిస్తే, మిగిలిన వాళ్ళ పట్ల ఇప్పుడు మన కోసం మన గురించి బాధపడిన వాళ్ళని వదిలేసి కేవలం మనకే చేశారనుకోండి, మరి ఆయన పక్షపాతం అయినట్టేగా. ఎందుకు, మనం చేసే దొంగ నమస్కారాలకి, దొంగ పూజలకే ఆయన మన పట్ల పక్షపాతం వహించాల్సి వస్తుంది. అంతే కదా. ఎందుకంటే అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావయ్యా అని ప్రతిరోజు చేస్తూ మరి మనం అలా ఉండలేదంటే మరి ఆయన మోసం చేసినట్లే కదా. మాస్టర్ గారు అదే అంటారు, రోజు అబద్ధాలు చెబుతున్నారు దేవుడి దగ్గర అంటారు. అందుకని ఆయన మనం అడిగిందల్లా ధర్మాలతోనూ మన కర్మ సంబంధాలతోనూ వాటి ఏమి లేకుండా మనం అనుకున్నట్టుగా చేయాలంటే ఆయన అత్యంత పక్షపాతి, అంటే సర్వజీవుల పట్ల సమభావం లేకుండా పక్షపాతి అధర్మాత్ముడు అయి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏవో కేసులు ఉంటాయి, ఏదో ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు కట్టో ఇంకో పలుకుబడితోనో వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు. అంటే ఏంటి, మనకు చేసి బట్టే కదా వాడికి పక్షపాతం వహించి వీడు చేశాడు. కానీ అక్కడ బాధపడేవాడు అంతే ఉన్నాడు కదా. మరి అలా చేయగలుగుతున్నాడు అంటే ఆయన బాబా కూడా కనుక అలా చేస్తే ఆయన పక్షపాతి అధర్మాత్ముడు అవుతాడు. ఆయనే ధర్మస్వరూపం. ఆయన్ని మనం అనుకూలంగా మార్చుకోవడం కోసం, ఆయన్ని కూడా అధర్మాన్ని పాటించేవాడిగా చేయడం కోసం మనం కష్టపడతా ఉంటాం. అంటే మనం కోరే కోరిక. అందుకని సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకర్ర.
అన్ని రూపాల్లో అసలు ధర్మానికి మూలం ఏంటి? మనం ధర్మం ఎప్పుడు ఆచరించగలుగుతాం అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, అదే చైతన్యం నిండి ఉంది అన్నప్పుడే. లేకపోతే వేరు అని అనగానే ఒకళ్ళ పట్ల ధర్మంగా ఉంటాం, ఒకళ్ళ పట్ల అధర్మంగా ఉంటాం, ఒకళ్ళ పట్ల ప్రీతిగా ఉంటాం, ఒకళ్ళ పట్ల ద్వేషంతో ఉంటాం, ఒకళ్ళ పట్ల రాగంతో ఉంటాం, ఒకళ్ళతో కోపంగా ఉంటాం. ఎందుకని? వేరు అన్న భావం. అది ఉన్న రూపాలన్నిటిలోనూ ఆయనే ఉన్నారు, నేను ఎవరితో ఏం ప్రవర్తించినా కానీ ఆయనకి చెందుతుంది అన్నప్పుడు ఒకళ్ళ పట్ల మాత్రమే మనం ప్రేమగాను, ఒకళ్ళ పట్ల మనం ద్వేషంతోనో కోపంతోనో ఉండే అవకాశం ఉండదు. అంటే ధర్మానికి మూలం ఏంటి? అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అని గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తించడమే. అందుకని సద్గురువుని ఆశ్రయించకుండా ధర్మాన్ని ఆచరించడం సాధ్యమే కాదన్నారు. ఎట్లా చేస్తాం? వాడు మంచిగా చేస్తాడండి, దేవుడిని ఆరాధించడం అంటారు. వాడికి మంచిగా చేసిన నాడు వాడు చేస్తాడు. వాడెవరైనా నొప్పించగానే అనవసరంగా ఇన్నాళ్ళు వీళ్ళ కోసం చేశానని చెప్పి పక్కకు వచ్చేస్తాడు. కనుక అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉండటమే. వీడు గొప్పవాడా, చదువుకున్నవాడా, లేకపోతే వీడు ఆరోగ్యవంతుడా కాదా, అసలు ఆయనకి వ్యత్యాసమే లేదు. అలాంటి డిస్క్రిమినేషనే లేదు. అందరి పట్ల అదే సమానమైన ప్రేమ. అలా ఉండగలగడమే ధర్మానికి జీవకర్ర అంటున్నారు. ఒకళ్ళతో ఒక్కో రకంగా ఉండి బాబా దగ్గరికి వెళ్ళి ఏమోనండి బాబా వాడి పట్ల పక్షపాతంతో ఉంటారు, మేము వెళ్తే పట్టించుకోరు అన్నారనుకోండి, ఇక ఆయన పట్ల ప్రేమ లేగలరు. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్ళినా, ఎప్పటి నుంచో మాస్టర్ గారికి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నా, కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉన్నా, మాస్టర్ గారు మాట్లాడే మాటలకు ఏమనేవాడు? అసలు ఎంత ప్రేమ చూపించారంటే అమ్మ బాగున్నారా అని మాట్లాడే విధానానికి వీడు కరిగిపోయేవాడు. అంటే కొత్త వాళ్ళు వెళ్ళినా కానీ మళ్ళీ అదే ప్రేమను పొందగలుగుతున్నారు. అంటే లేదు మీరు కొత్తగా వచ్చారు కదా, మీరేదో ఒక మాట మాట్లాడి పంపిస్తాను, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అట్లా ఉండదు. మళ్ళీ ఎవరు వచ్చినా కానీ ఆయనకి అదే ప్రేమ స్వరూపం లాగా. అందుకని అలా ధర్మంగా ఉండగలగటానికి, అందరితో సమానంగా ఉండగలగటమే ధర్మానికి జీవకర్ర అంటున్నారు. ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. ఇవి బాగా జ్ఞానవంతులండి అంటే బాగా శ్లోకాలు గుర్తుంటాయండి, లేకపోతే గ్రంథాలన్నీ పఠించేసి బాగా మెమరీలో పెట్టుకొని చెప్తున్నాడు. ఆ మెమరీ పోయింది అనుకోండి ఏమవుతుంది? మన ఫోన్లో ఛార్జింగ్ పోతే అప్పుడు దాకా కనపడినట్టే మన మెమరీ పోయింది అనుకోండి ఏం కనపడవు. కానీ ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. అతను ఆయన ఆశ్రయించాడు. అన్ని జీవులతో ఎలా ఉంటాడు? మాస్టర్ గారు అంటారు, మాస్టర్ గారి దగ్గరికి ఒకళ్ళు చెప్తే ఒక గురువు దగ్గరికి వచ్చి, గురువు గారు మీరు మాకేం నేర్పట్లేదు, ఆశ్రమంలో సేవలు చేస్తున్నారు, పలానా చోట గురువు గారే తని నేర్పుతున్నారు, వాడికి విద్య నేర్పిస్తున్నారు, ఈయనేమో గిన్నెలు కడిగిస్తున్నాడు, లేకపోతే ఆశ్రమం శుభ్రం చేస్తున్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ నువ్వు వెళ్ళి గమనించు ఆయన అందరితో ఎలా ఉంటున్నాడు, ఇంట్లో భార్యతో ఎలా ఉంటున్నాడు. అంటే ఏంటి? కాఫీలో కొంచెం షుగర్ తక్కువైందనో కాఫీ పొడి ఎక్కువైందని గొడవ వేసుకుంటున్నాడా? ఇంట్లో పని వాళ్ళతోటి ఎలా ఉంటున్నాడు? సమానమైన ప్రేమతో ఉంటున్నాడా? లేకపోతే పని వాళ్ళంటే చిన్నతనంగాను ఇలా ఉంటున్నాడా? కోపడుతున్నాడా? ఆయన ప్రవర్తన ఎలా ఉంది? అందరి పట్ల సమభావంతో ఉంటున్నారా అని అట్లా అందరి పట్ల సమానమైన ప్రేమతోటి వ్యత్యాసం లేకుండా, వీడు నా బిడ్డ, వాడు బయటవాడు అనే భావంతో ఉంటున్నారా? వీడు మన ఇంట్లో వాళ్ళు, మన కుటుంబీకులు, లేకపోతే బయట వాళ్ళు అనే భావంతో ఉంటున్నారా? అంటే ఒక గురువు యొక్క ధర్మం ఎక్కడ కనపడుతుందంటే అందరితోటూ అదే. ఎందుకని? అన్ని రూపాలను గురువే ఉన్నాడని ఉండగలుగుతున్నాడా? తన స్వరూపం తప్పించి వేరే లేదని అలా ప్రేమగా ఉండగలిగిన వాడు, అలా సాధ్యమైన వాడే గురువు. అంతే తప్పించి ఈయనకి శ్లోకాలు వస్తే మనకేంటి? ఆయనకి 4 శ్లోకాలు వస్తే పక్కన తిడతాడు, ఉపయోగం ఏముంది? భగవద్గీత బాగా అర్థమైంది అన్నాడు అనుకోండి, అందరిలో వాసుదేవుడు చూసేవాడే మహనీయుడు అని చెప్తున్నారు. అలా చేయనప్పుడు ఏమవుతుంది? అందుకని అన్ని జీవులతో సమానమైన ప్రేమతో ఉండటమే ధర్మం. ధర్మానికి అదే జీవకర్ర అని మాస్టర్ గారు చెప్తూ, ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. ఈయన జ్ఞానవంతుడు అంటే బాగా శ్లోకాలు చెప్తున్నాడని కాదు, అందరితో ఎంత సమభావంతో. జ్ఞానం అంటే అదే కదా, వేరు అని లేకపోవడమే జ్ఞానం. మనం వేరు అని అనుకోవడమే అజ్ఞానం, అది లేకపోవడమే జ్ఞానం. లేనప్పుడు ఎలా ఉంటాడు? అందరూ దైవ స్వరూపాలుగానే ఉంటారు. అందుకని ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. ధర్మ నిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడి జీవుల పట్ల దయ చూపడం కూడా న్యాయం. అయితే నిజమైన భక్తి లేక విశ్వాసము సరైన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకి నిజంగా భక్తి కలగాలంటే ఆ భక్తి కానీ విశ్వాసం కానీ దేని మీద ఆధారపడి ఉంటుందట అంటే సరైన అవగాహన మీద. బాబా గురించి ఏం తెలియదు, ఆయన అవతార కార్యం తెలియదు, బాబా ఏం చేసేవారో తెలియదు, ఏం చెప్పేవారో తెలియదు, ఎప్పుడు ఆపదలో కాపాడేవారో తెలియదు, ఎప్పుడు పట్టించుకున్నట్టుగా ఉండేవారో తెలియదు. మనకు అవి ఏమీ తెలియదు, అవగాహన లేదు. మనం ఏమనుకుంటున్నాం,
ఈ కష్టం వచ్చింది, ఈ కొంచెం ఎట్లా కొట్ల కష్టం తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆశను వహించి వాళ్ళెవరో చెప్పారండి ఒక పారాయణ చేస్తే పోతుందని. ఆ పారాయణ చేసేప్పుడు కోరిక తీరాలన్న తపనే గాని ఆయన ఎవరు, ఆయన ఎందుకు తీర్చాలి అని కూడా అనుకోం మనం. బాబా చదివితే ఎందుకు తీరుస్తారని కూడా ఆలోచించాం. తీరిస్తే మేము బాబా గొప్పవాడండి ఒక పారాయణ చేస్తే అయింది అంటాం. లేకపోతే ఏమోనండి ఆయన్ని చేసినా గానీ మాకు ఏం కాలేదు తీసి పక్కన పెట్టామంటాం. ఎందుకని? మన జీవితంలో అవగాహనే లేనే లేదు. అందుకని మనకి భక్తి కలగాలంటే, విశ్వాసం కలగాలంటే సరైన అవగాహన అవసరం. గురువు అంటే ఎవరు? గురువు మనకి ఏం చేస్తారు? మనం గురువుని ఎందుకు ఆశ్రయించాలి? ఆశ్రయించకపోతే మన జీవితం ఎలా వ్యర్థమైపోతుంది? మనం మిగిలిన వాళ్ళలాగే కేవలం ఆర్జనలోనే పడితే ఇంతకంటే వేల కోట్లు సంపాదించిన వాడు భూమి మీద మిగల. పోనీ ఆనందంగానూ జీవించల. భయంతోటో, ఆందోళనతోటో ఈ రకాలుగా జీవించిన వాళ్ళే గాని సాయిలాగా, స్వేచ్ఛగా, స్వామీజీలాగా, ఒక మహారాజులాగా, లేకపోతే మాస్టర్‌లాగా జీవించల. అంటే ఏంటి? వీళ్ళ దానిలో ఏమీ లేదని తెలిసి కూడా మనం దానికోసం తపన పడుతూ గురువుని ఆశ్రయించకుండా మనకొచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. అందుకని నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద. మనం అడిగాం బాబాని కోరిక తీర్చలా. బాబా గనక నాకు మంచిదైతే చేసుండేవారు. అది నాకు శ్రేయస్కరం కాదు. అందుకే బాబా చేయలే. నాకేది శ్రేయస్కరమో నాకు తెలుసు. ఇంకా మనం ఎక్కడున్నాం? అడిగే స్థాయిలోనే ఉన్నాం. అసలు నాకేం కావాలో ఆయనే చేస్తారు అనే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏది ప్రార్థించినా ఆయన ప్రసాదంగా ఉంటుంది. అందుకని అవగాహన లేకుండా మాకివేం తెలీదండి, మాకు మాత్రం భక్తి ఉంది అన్నాం అనుకోండి, మనం ఏం తెలియకపోయినా నాకు అన్నీ తెలుసండి అని చెప్తున్నట్టుగానే ఉంటుంది. ఎందుకని అవగాహన లేనప్పుడు మన భక్తి ఎప్పుడు జారిపోతూ ఉంటుంది. అయ్యో నేను అనుకున్నానండి చేయలేదు, నేను 10 పారాయణ చేశానండి కాలేదు. ఏమో 11 చేస్తే అయ్యి ఉండేదేమో. కానీ మన అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుంది? బాబా నేను మసీదులో కూర్చొని అబద్ధం చెప్పనని మరీ చెప్తూ ఉన్నారు. ఎవరైతే నా యందు దృష్టి పెడతారో, భక్తి పొంగే హృదయంతో, విశ్వాసంతో సాయి సాయి అంటారో అన్నారు. అంతేగాని మీరు మ్యూజిక్ ప్లేయర్ లాగా పాడితే నేను చేస్తానని చెప్పలా. భక్తి పొంగే హృదయంతో అన్నారు. మరి ఆ భక్తి కలిగిందా మనలో? కానీ సాయి సాయి అంటున్నామండి, ఏదో మేము మాట్లాడుకుంటూ కూడా మధ్యలో సాయి సాయి అంటామండి అన్నాం అనుకోండి. ఆయన అలా అనలేదు. భక్తి పొంగే హృదయంతో అంటే ఆయన స్మరించినంతలోనే. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎవరన్నా సద్గురువుల దగ్గర వాళ్ళు గడిపిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురువు పేరు గుర్తురాగానే మనసు ఎలా పొంగిపోతూ ఉంటుందో వాళ్ళది. అట్లా భక్తి పొంగే హృదయంతో అనుకోవాలి, బాబా ఎట్లా చేశారు అని ఒక మాటలో మన మనసులో ఆ భావం రానప్పుడు మనకను మామూలు ఒక మ్యూజిక్ ప్లేయర్కి తేడా ఏముంది? అందుకని భక్తి పొంగే హృదయంతో అన్న ఇలా చేస్తూ ఉంటే బాబా నాకు మేలే చేస్తారు, ఆయన అబద్ధం మసీదులో కూర్చొని నేను అబద్ధం చెప్పను అన్నారు అని అట్లాంటి అవగాహన కలిగింది అనుకోండి, చేసుకుంటూ ఉంటాం, బాబానే తీస్తారు అని. అలాంటి అవగాహన లేకుండా ఇది చేస్తే మంచిది, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, ఒకసారి చేసి చూద్దామండి అనేట్లుగా గనక ఉంటే మనం ఎన్ని అనుకున్నా కానీ, మాకు బాగా భక్తి ఉందని అనుకున్నా కానీ మనకి అవగాహనే లేదు, భక్తి మంది నిలిచేది కూడా కాదు. కానీ భక్తి, విశ్వాసం ఈ రెండూ కూడా అవగాహన మీద ఆధారపడి ఉంటాయి. పసిపిల్లలు తల్లిదండ్రులు తాము కోరింది ఇస్తారని మాత్రమే ప్రేమిస్తారు. చిన్నప్పుడు ఏం చేస్తారు? పసిపిల్లలు వాళ్ళు కోరినయన్నీ మనం సమకూరుస్తాం కాబట్టే వాళ్ళు మా కోరినవి ఇస్తారని మాత్రమే ప్రేమిస్తారు. అలాగే చూడండి, చిన్నప్పుడు చిన్నపిల్లలతో మీరు ఏది అడిగినా గానీ ఇవ్వరు అంటూ ఉండండి. ఇచ్చేవాళ్ళు దగ్గర ఇప్పుడు అమ్మా నాన్నలు ఇద్దరు ఒకళ్ళు ఫేవర్ గాని ఒకళ్ళు ఇలాగని అంటూ ఉంటే వాళ్ళతోటే ఉంటారు తప్పించి నా నాన్న ఇవ్వనన్నాడు కాబట్టి నేను ఆయనతోనే ఉంటానని అంటాం. అంటే మరి కోరినవి ఇస్తామని మాత్రమే, వాళ్ళకి ఎందుకని అవగాహన లేదు. కోరినవి ఇస్తానన్నవి అప్పుడు మాత్రమే వాళ్ళు అట్లా ప్రేమిస్తారు. ఇది స్వార్థమే గాని ప్రేమ కాదు. ఎందుకని? నేను అడిగితే ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళని ఇష్టపడుతూ ఉన్నాను. నాకు అనుకూలంగా వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి. చేయకపోతే అంటే అక్కడ వాళ్ళ మీద ప్రేమ కాదు, ఇది స్వార్థం. ఆ ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో కూడా మనం ఇలానే ఉంటున్నాం కదా, ప్రేమ అయితే అలా ఉంటాం కదా. కాబట్టి నా స్వార్థాన్ని బేస్ చేసుకొని ఉంటుందని. కానీ పసిపిల్లల తల్లిదండ్రులు తాము కోరింది ఇస్తారని మాత్రమే ప్రేమిస్తారు. ఇది స్వార్థమే కానీ ప్రేమ కాదు. ఆలోచన పెరిగే కొద్దీ తల్లిదండ్రులు తమ శ్రేయస్సు కోసం శ్రమపడటాన్ని అర్థం చేసుకొని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. మనం చెప్తూ ఉంటే అర్థం చేసుకోరు చిన్నపిల్లలు. తర్వాత వాళ్ళ అవగాహన పెరిగిన తర్వాత ఎప్పుడైతే మనం వాళ్ళు ఆ రోజు అంత కఠినంగా ఉండబట్టే నేను ఇవాళ దారి తప్పకుండా ఉన్నాను, లేకపోతే మనం ఇప్పుడు ఏదో లిమిట్స్ పెట్టామనుకోండి, మీరు గంట సేపు కంటే పిల్లలు ఫోన్ చూడకూడదు లేకపోతే ట్యాబ్ చూడకూడదు అని, ఇప్పుడు వాళ్ళకి ఎంతో కఠినంగా ఉంటుంది, మనం అంతా కూడా కర్కశంగా ఉన్నట్టుగా ఉంటుంది.
మనం ఎందుకు చెప్తున్నాం అనేది వాళ్ళకి అర్థమైంది అనుకోండి. రోజు అంతసేపు నేను చూడబట్టి కదా నా కళ్ళు ఇలా అయిపోయాయి. లేకపోతే నేను గ్లాసెస్ పెట్టుకొని స్టేజ్‌కి వచ్చాను చిన్నపిల్లలు. అంతకుముందు రోజుల్లో ఎవరు చిన్నపిల్లలు ఇలా గ్లాసెస్ పెట్టుకొని తిరగాల్సిన అవకాశం అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి ఈ స్క్రీన్‌కి ఎక్స్‌పోజర్ ఎక్కువయ్యేసరికి ఏమవుతుంది, చిన్న చిన్న పిల్లలు కూడా గ్లాసెస్ లేకుండా చూడలేని, చదవలేని స్థితికి వచ్చేసారు. అది అర్థం చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని, నేను ఫోన్ కొంచెం సేపే వాడుకుంటాను, లేకపోతే స్క్రీన్ టైమ్ అని అనుకున్నారనుకోండి. ఆ అవగాహన ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, మనం వాళ్ళని ప్రెషరైజ్ చేసినట్టుగా ఉండి, మనల్ని ప్రేమించడం అనేది ఉండదు. అందుకని అవగాహన అనేది అంత అవసరం. అందుకని పిల్లలకి కూడా ముందు మన సాధ్యమైనంత వరకు వాళ్ళకి అవగాహన కల్పించడానికే ట్రై చేయాలి. ఇది చేస్తే దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడట్లేదా అని అడుగుతారు. మన వయసు వేరు, వాళ్ళ వయసు వేరు. వాళ్ళకెంతో ఫ్యూచర్ ఉంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇన్‌స్టంట్‌గా ఇప్పుడు అది చూడాలి అన్నదే వాడుకుంటుందనమాట. ఆ అవగాహన కల్పించామనుకోండి, నాన్న ఇట్లా చేస్తే ఇదవుతుంది. దానివల్ల సఫర్ అయ్యేది మీరే, మేం గాదు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చెప్పగలిగినప్పుడే వాళ్ళు దాన్ని తీసుకోగలుగుతారు గాని. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మొదటంతా గూడా కేవలం స్వార్థంతోటే ప్రేమనేది ఉండదు. వాళ్ళకి కోరినవి ఇస్తారు కాబట్టి తల్లిదండ్రులు ప్రేమిస్తారు. కానీ పెద్దవాళ్ళయ్యి అవగాహన పెరిగిన తర్వాత తల్లిదండ్రులు పెట్టిన క్రమశిక్షణ గాని, లేతే వాళ్ళు పెట్టిన ఇవన్నీ కూడా అర్థం చేసుకొని తమ కోసమే అని సంతోషంగా స్వీకరిస్తారు. తాత్కాలికంగా బాధగా ఉన్నా కానీ. ఇది ఓరిమి, విశ్వాసాలతో కూడిన ప్రేమ. అలాంటి అవగాహన, ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. ఏవండీ నేను గుడికెళ్తానండి, కొబ్బరికాయ కొడతానండి, లేతే దక్షిణేసి వస్తానండి, ఇలాంటివి ఇయన్నీ భక్తి అని మనం అనుకుంటాం. అవన్నీ భక్తి కాదు. అదేంటండి మాకు ఎవరికీ చెప్పలేదే, మేము రోజు గుడికెళ్తే భక్తి అనుకుంటున్నామే. గుడిలోకెళ్ళి కూర్చొని, దేవుడి ముందు కూర్చొని మేము నిన్న ఏ సినిమా చూసామా, లేకపోతే అక్కడ ఏం కొన్నామని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇదంతా భక్తి కాదా? అంటే మన పరిస్థితి ఎట్లా ఉంది? బాబా దగ్గరికెళ్ళి నమస్కారం చేసుకున్నా, లేకపోతే అమ్మవారి దగ్గరికి నమస్కారం చేసుకున్నా, కూర్చొని పక్కన వాళ్ళు మన పక్కన ఎవరైనా ఉంటే మరో నిమిషం మళ్ళీ మామూలు మాటలు మాట్లాడుకొని వాళ్ళిట్లా, వీడిట్లా, మేము అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం, రేపు ఇక్కడికి వెళ్ళబోతున్నాం అని చెప్పుకోవటమే కానీ, గుడిలో కూడా ప్రశాంతంగా కూర్చోవడం అనేది మనకి చేత కాదు. లేకపోతే పక్కన వాళ్ళతో బయటకొచ్చి మాట్లాడుకునేంత ఓపిక కూడా ఉండదు. ఆగం. చూడగానే ముందు గుడిలోకెళ్ళి ఏం చూస్తాం, భగవంతుడిని చూసిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అని చూస్తాం. అంటే మన అవగాహన ఎంత తక్కువగా ఉందో చూడండి. అంటే మనం అనుకునే భక్తి అసలు భక్తే కాదనమాట. ఎందుకని? అవగాహనే లేదు. అక్కడికొస్తే మనం ఏం చేస్తాం, ఇంత పవిత్రమైన సన్నిధిలో మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని, ఆ మూర్తిని మన మనసులో నింపుకుందామనో, లేకపోతే స్మరణ చేసుకుందామనో, ప్రశాంతంగా కూర్చుందామనో, బయటంతా ఆలోచిస్తూనే ఉన్నాం. కనీసం ఇక్కడికొచ్చైనా ప్రశాంతంగా కూర్చొని ఆయన రూపాన్ని చూద్దామనో మనం అనుకోం. అందుకని ఇట్లాంటి అవగాహన, ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అన్నారు. మరి అలాంటి ఓరిమి, ఇలాంటివి అవగాహన మనకుంటే అట్లాంటి వాటితో కూడిన దాన్ని భక్తి, విశ్వాసం అన్నారు గానీ, నేను కొబ్బరికాయ కొడితే భక్తనో, లేకపోతే నేను ఇంకోటి చేస్తే భక్తనో అనటానికి అవకాశమే లేదు. అదే వైద్యుడి చేదు మందు యొక్క గుణం. పామరులమైన మనకు తెలియదు కనుక వైద్యుడు మన శ్రేయస్సు కొరకే మందిస్తాడని మనం విశ్వసించాలి. డాక్టర్ మందిస్తుంటే వాడు ఎలాంటిది ఇచ్చినా కానీ అది మన శ్రేయస్సుకే ఇచ్చాడనే కదా మనం స్వీకరించేది. ఆయన ఇచ్చే మందు చేదుగా ఉన్నా, తియ్యగా ఉన్నా మనకది మేలు చేసిందని గుర్తుంచుకొని కృతజ్ఞతతో తీసుకోవాలి. లేదండి నేనేదో ఇబ్బందిగా ఉంది, డాక్టర్ దగ్గరికెళ్తే చేదు మందు ఇచ్చాడు నేనేసుకోను అంటాను. చేదా, తీపి అని కాదు. ఇది మందు, ఇది మనం వేసుకోవటం వల్ల మనకి నయమవుతుందని చెప్పి మనం తీసుకుంటాం విశ్వాసంతోటి. డాక్టర్ ఇచ్చిన దాన్ని క్వెషన్ చేయం. అలానే మన గత జన్మల కర్మల గూర్చి, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకు తెలియదు కనుక, అది తెలిసిన సాయి మనకు శ్రేయస్కరమైనదే చేస్తారని విశ్వసించాలి కానీ, ప్రియమైనది మాత్రమే చేయాలని తలచకూడదు. డాక్టర్ ఇస్తే మాత్రం మళ్ళీ క్వెషన్ చెయ్యం. తప్పదు. ఎందుకని? తగ్గించుకోవాలి. ఆయన మన కోసం ఇచ్చాడు మందు. 10 మంది మీద వేసుకొని ప్రూవ్ చేశారు కాబట్టి మనం సేఫ్‌గా తీసుకుంటాం. కానీ మన జీవితంలో ప్రాప్తించే వాటికి మన గతంలో చేసుకున్నటువంటివి కారణం అనే విషయాన్ని మనం విస్మరించి, ఇప్పుడు మాత్రం నేను అనుకున్నట్లే జరగాలి, నా కోరిక తీర్చాలి, నేనేదనుకుంటే అది జరగాలి. అందుకని మన గత జన్మల కర్మలను గూర్చి, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకు తెలియదు కనుక, మనకి అలాంటి జ్ఞానం లేదు. గతంలో ఏం చేశాము, ఇప్పుడేమంటాం, ఏదో తెలియక ఏదో చేసుంటాంలేండి, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటాం. అదే గనుక తెలిస్తే నోరు కూడా ఎత్తం. అమ్మో! అంత భయంకరంగా చేశామని. అందుకని మనకవి తెలీదు. మన ఆధ్యాత్మిక శ్రేయస్సు కూడా మనకి తెలీదు కనుక, అది తెలిసిన సాయి ఆయన సర్వజ్ఞుడు. జన్మ జన్మల నుంచి మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు.
ఎప్పుడు ఉండేవాడు, సృష్టికి ఆది సృష్టికి పూర్వమే ఉన్నవాడు, సృష్టిని చేసినవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు. కనుక ఆయన సర్వజ్ఞుడు. అందుకని మనకి శ్రేయస్కరమైంది ఏదో ఆయన చేస్తారు. నేను అడిగాను, ఆయన తీర్చలేదు. నాకు శ్రేయస్కరమైతే ఆయన చేసేవారు అనేది అట్లా విశ్వసించాలి. కానీ ప్రియమైనది మాత్రమే, నాకు ఇష్టమైనది మాత్రమే చేయాలని తలచకూడదు. సాయి వంటి పరిపూర్ణుల విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడలినా పొరపాటు మన అవగాహనలోనో మన ప్రార్థనా విధానంలోనో ఉంటుంది. ప్రశ్న ఏంటి? మనకి విశ్వాసం సడలటం గురించి, గురువు పట్ల విశ్వాసం సడలితే ఏం చేయాలంటే, ఇట్లాంటి సర్వజ్ఞుడు సర్వవ్యాపకత నిరూపించి ఇట్లా మనకి మన శ్రేయస్సు గురించి చేసేవాడి పట్ల మన విశ్వాసం సడలదు. సడిలింది అంటే ఏంటట అర్థం? బాబా ఇంతటి గొప్పవారేంటి, నాకు కుదరట్లేదంటే అర్థం లోపం మనలో ఉందండి. ఆయన పట్టుకొని అందరూ ముందుకు వెళ్తున్నారంటే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. ఒక మంచి యూనివర్సిటీ ఉంది, ఒకే క్లాస్లో ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉండరు. టీచర్ చెప్పేది అదే, గ్రాస్ప్ చేసినవాడు గ్రాస్ప్ చేసుకుంటున్నాడు, చేయని వాడు చేయట్లేదు, చదువుకున్నవాడు పాస్ అవుతున్నాడు, లేని వాడు అక్కడే ఉంటున్నాడు. లోపం ఎవరి తప్పుడు? చదువుకున్న వాడిది లోపం, అటెన్షన్ పే చేయని వాడిది లోపం. కానీ ఏమంటే ఆ టీచర్ అందరికీ చెప్పాడు కానీ నాకు చెప్పలేదంటాను. సాయి గొప్పవాడే కానివ్వండి, నాకు మాత్రం ఉపయోగపడలేదు అంటే అర్థం ఏంటి? మనలోనే పొరపాటు, మనలోనే లోటుపాట్లు ఉన్నాయని. అందుకని సాయి వంటి పరిపూర్ణ విషయంలో కూడా ఆయన పట్ల అలాంటి విషయంలో విశ్వాసం సడలటానికి అవకాశమే లేదు. అంతటి సర్వవ్యాపకత, సర్వజ్ఞత నిరూపించిన వాడితోటి ఎల్లవేళలా మనతోనూ అన్ని జీవుల్లోనూ ఉంటూ ఉన్నాడని అనుభవం ఇస్తూ ఉన్న ఆయన పట్ల కూడా మనకి విశ్వాసం సడులుతూ ఉంది అంటే మాస్టర్ గారు అంటున్నారు, మన అవగాహనలోనే పొరపాటు, మన అవగాహనలోనే, మన ప్రార్థనా విధానంలోనే ఉంటుంది. ఇది తొలగాలంటే సాయి ప్రబోధామృతం జాగ్రత్తగా చదివి మననం చేసుకుంటూ ఉండాలి. అంటే సాయి బోధని నిత్యం స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకున్నట్టు నిత్యం మననం ద్వారా అవివేకం అనే మన హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. స్నానం ఎందుకు చేస్తాము? మన శరీరానికి ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసం. అలాగే నిత్యం మననం ద్వారా, మనం పారాయణ చేసుకోలేదు కానీ మననం చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది? మనం పారాయణ చేయాలంటే ఆ స్థలంలో ఉండాలి, గ్రంథం చేతులు పారాయణ చేస్తాం. మనం ఆల్రెడీ చేస్తున్నాం, బాబా లీలని మనకు తెలుసు, లేకపోతే నేను చదువుకున్న లీల పట్ల మనసు బాగా స్పందించింది, దాన్ని గుర్తు తెచ్చుకొని, లేకపోతే బాబా చెప్పిన సూక్తిని గుర్తు తెచ్చుకొని అన్ని జీవుల్లో నేనే ఉన్నానంటున్నారు, అయ్యో మనం అలా ఉండలేకపోతున్నాం, దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎవరు కనపడినా ముందు సాయిరామ్ అనాలి. అంటే నా ఉద్దేశం ఏంటి? ఈ జీవిలో కూడా ఆయనే ఉన్నారు అని మనం గుర్తు చేసుకోవడానికి. అంతేగాని హలోకో లేకపోతే హాయ్కో ట్రాన్స్లేషన్ లాగా ఇది మనం సాయిరామ్ అని అనేసి అలా కాదు, మనం ఇలా చేయాలి. లేకపోతే బాబా ఏం చెప్పారు? ఎక్కడ కూర్చొని ఆయన గురించి చింతన చేసిన ఆయనకే తెలుస్తుందని చెప్పారు. నాకు రాత్రంతా నిద్ర లేదు, నా పడక చుట్టూ బాబా బాబా అని వాడి కేకలే అన్నారు. అతను రైల్లో వస్తూ భజన చేస్తూ ఉన్నాడు అని బాబా చెప్తున్నారు. ఇలాంటివి గుర్తు తెచ్చుకోవటం, మననం చేసుకోవటం, బాబా ఏం చెప్పారనేది మనం అలా మననం చేసుకుంటూ మన హృదయానికి ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవాలి. శరీరానికి ఉన్న దాన్ని ఎలా మనం స్నానంతో తొలగించుకుంటున్నామో మననం అనే దాని ద్వారా మనం అటువంటి హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రధాన సూత్రాన్ని మరిచి ఎందరో తమ భక్తి పటిష్టం కావడం లేదని వాపోతారు. మేము ఎంతో కాలంగా సాయిని పూజిస్తున్నామండి, మా ఇంట్లో బాబా ఉన్నారండి అంటూ ఉంటాం, కానీ ఆయన పట్ల భక్తి ఉందండి అంటాం. అసలు అవగాహన లేనప్పుడు భక్తి ఎలా వస్తుంది? అవగాహన లేనప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది? బాబా అంటే సర్వం ఆయనే. నేను ఆయన పూజించినా పూజించకపోయినా నా ఉనికి కారణం ఆయనే. నా గుండె కొట్టుకుంటుందంటే ఆయనే కారణం. లోపల జీవం ఉందంటే ఆయనే కారణం. ఒక ప్రక్రియ జరుగుతుందంటే ఆయనే కారణం. ఇలా కాకుండా బాబా అంటే పటం పెట్టేసి ఆయనకి ఏదో చేస్తే మనకి ఏదో అవుతుంది అనుకునేట్టుగా మన భక్తి ఉందనుకోండి, మనం అనుకున్నది జరగనప్పుడు ఆయన పట్ల విశ్వాసం ఇవన్నీ సడలిపోతూ ఉంటాయి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అట్లాంటి పూర్ణుడు పట్ల సైతం కూడా మన విశ్వాసం సడులుతూ ఉంది అంటే మనలోనే లోపం, పొరపాట్లు ఉన్నాయి అని మాస్టర్ గారు చెప్తా ఉన్నారనమాట. అందుకని ముందు శరీరానికి ఉన్న మాలిన్యాన్ని స్నానంతో వదిలించుకున్నట్లుగానే మన మనసులో ఉన్న మాలిన్యాన్ని కూడా మననం చేస్తూ ఆ మననం ద్వారా పోగొట్టుకోవాలి. కాబట్టి అది పోగొట్టుకోకపోతే ఏమవుతుంది? మనసులో మాలిన్యం పెరిగిపోతుంది. ఇంట్లోనేమో హారతి చేస్తున్నాం, పూజ చేసి వస్తున్నాం, బయటకు వస్తే మన మాలిన్యం అట్లానే ఉంటే మన ప్రవర్తన కూడా అట్లానే ఉంటుంది. అందుకని అది పోగొట్టుకోకుండా ఈ సూత్రాన్ని మరిచారు కాబట్టి ఎందరో తమ భక్తి పటిష్టం కాలేదండి, విశ్వాసం సడలుతూ ఉందండి అని అంటున్నాం.
అంటే మనం బాబాని విశ్వసించలేదు, కేవలం ఆశతో ఆయన ఆశ్రయించాం. ఆయన పట్టుకుంటే ఏ కష్టం తీరుస్తారనో, కోరిక తీరుస్తారని. కానీ బాబా ఏమంటున్నారు? నువ్వు అన్నిటిని విడిచి నా మీదే ధ్యాస పెట్టి చేస్తూ ఉండు, నువ్వు గమ్యం చేరతావు అంటున్నారు. ఏంటి ఆ గమ్యం? అంటే అంతులేని తృప్తి, శాంతి. నాసితే నీకు ఇస్తానంటున్నారు. బాబా అది ఎప్పుడో ఎదురుగాని కానీ ముందు మాకు కావాల్సిన ఇవ్వండి అని చెప్పి మనకు కావాల్సిన దానికోసమే స్వార్థంతోటి ఆయన్ని ఆశ్రయిస్తున్నాం. అంటే ఎట్లయితే చిన్నపిల్లలు తల్లిదండ్రులు అడిగినవన్నీ ఇస్తారని వాళ్ళని ప్రేమించినట్టుగా, అది ప్రేమ కాదు స్వార్థమైనట్టుగా మనం బాబాని కూడా మేము అనుకునే జరిగితే నన్ను పూజిస్తాం కానీ లేకపోతే మాకు ఆయనతో ఏం పనండి అన్నాం అనుకోండి, అంటే మన స్వార్థపరులమే, ఆశతో ఉన్నవాళ్ళమే కానీ సాయిని విశ్వసించినట్టు కాదు. కాబట్టి ముందు విశ్వాసం, భక్తి కలగాలంటే మనలో అవగాహన కలగాలి. నాకు ఆయన తప్పితే ఎవరూ చేయలేరు, నాకు శ్రేయస్సు ఆయన తప్పితే ఎవరూ చేయలేదు అనేది కలిగితేనే ఆయన పట్ల మనకి విశ్వాసం కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. టైం రెస్ట్రిక్షన్